మంచిది. మరి ఈ ప్రత్యేకమైన సమయంలో ఈ దినము మరి 13వ కీర్తన మనము ధ్యానం చేసుకుందాం. 13వ కీర్తన, కీర్తనలు 13వ కీర్తన దావీదు రాసిన 13వ కీర్తన 13వ కీర్తన ఈ సమయంలో 3వ వచనాన్ని మనం చదువుకుందాం. యెహోవా నా దేవా, నా మీద దృష్టి ఉంచి నాకు ఉత్తరమిమ్ము. చాలు. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడు అయిన తండ్రి, కృపగలిగిన దేవా, సర్వోన్నతుడు అయిన మా ప్రభు, పరిశుద్ధుడు అయిన మా రక్షకానికే స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నానయ్యా. ఈ ప్రత్యేకమైన ఈ శ్రేష్టమైన ఈ యొక్క రాత్రికాల సమయములో నీ వాక్యములో నుంచి నైనా మా అందరికీ కావలసిన నీ అమూల్యమైన మాటలు, నీ విలువైన వాక్యాన్ని మాకు అనుగ్రహించి నీవే మాతో మాట్లాడి సహాయం చేయమని ఈ వాక్య సమయం అంతా నీ చేతులుగా అప్పగిస్తూ, పరిశుద్ధాత్మదేవా నీ దాసులకు మీరు రండయ్యా, నీ దాసుల ముఖాంతరములోంచి నీవే మాట్లాడి సహాయం చేయమని యేసయ్య నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మంచిది. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ఒక శ్రేష్టమైన దేవుని వాక్యము ఇక్కడ మనం చదువుకొని ఉన్నాం. దావీదు దేవుని దగ్గర విన్నపిస్తున్న, అంటే ప్రార్థన చేస్తున్న ఒక చక్కని విషయం. దావీదు చేస్తున్న ప్రార్థన ఏంటంటే, యెహోవా నా దేవా, నా మీద దృష్టి ఉంచి నాకు ఉత్తరమిమ్ము. నా మీద దృష్టి నిలిపి ఒకసారి నన్ను చూచి నాకు నువ్వు సహాయం చే ప్రభువా. నీ కనుదృష్టి, నీ చల్లని చూపు కనుక నా పైన ఉంచి నాకు ఉత్తరమివ్వు దేవా అని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మాటను ఒకసారి మనం ఆలోచన చేస్తే, ఈ మాట మనము కూడా అనేక పర్యాయాలు మనుషులతో చెప్పిన సందర్భాలు కనిపిస్తాయి. కొన్ని పరిస్థితుల్లో మనము కొంతమంది అధికారుల దగ్గరికి వెళ్ళినప్పుడు, మనం అవసరత కలిగి ఎవరినైనా ఇదిగో ఎవరి దగ్గరైనా ఆశించి వారి దగ్గరికి వెళ్ళినప్పుడు మనం ఏమంటామంటే, ఒకసారి నన్ను జ్ఞాపకం చేసుకో అయ్యా, సార్ ఏమండి ఒకసారి నన్ను చూడండి, ఇదిగో నన్ను చూసి ఒకసారి నా పని ఏంటో చూడండి సార్, ఇదిగో నేను వచ్చిన పని చేయండి సార్ అని ఇలా బ్రతిమలాడుతా. అంటే ఒకసారి నన్ను చూడండి అని అంటే అర్థం ఏంటంటే, మనల్ని మర్చిపోయి ఉంటారేమో, ఎవరో అనుకుంటారేమో, అయ్యా నేనండి సార్, నేను పలానా, ఒకసారి నన్ను చూడండి కనుక మీరు మర్చిపోవద్దు నేను అని చెప్పి నీవెవరువో ఇదిగో ఎదుటి వానికి తెలియచేసి ఇదిగో వాని ద్వారా నీ సహాయాన్ని పొందుతావు. అర్థమవుతుందా? కనుక దేవుని వాక్యం ఏమంటుందంటే, దావీదు అంటాడు, అయ్యా నా పైన దృష్టి నిలిపి నన్ను ఒకసారి నువ్వు చూచి ఇదిగో నేను ఏమై ఉన్నానో, ఇదిగో నా స్థితి ఏంటో, ఇదిగో ఒకసారి నన్ను చూచి నాకు ఉత్తరం ఇవ్వు దేవా. ఉత్తరం అంటే ఏంటంటే జవాబు. అంటే దావీదు దేవుని దగ్గర ఒక విన్నపం చేశాడు, దావీదు దేవుని దగ్గర ఒక ప్రార్థన చేశాడు. కనుక ఆ ప్రార్థనకు జవాబు ఇవ్వు అయ్యా, నేను అడుగుతున్న కార్యాలు ఒకసారి నా జీవితంలో జరిగించు. ప్రియ దేవుని బిడ్డలారా, మన ప్రభువు ఒకసారి చూసి రెండోసారి మర్చిపోయేవాడా? కాదు. మర్చిపోతాడా? మర్చిపోయేవాడైతే కాదండి.
ప్రియ దేవుని బిడ్డలారా, ఒక టీచర్కి తన క్లాసులో ఉన్న స్టూడెంట్స్ అందరూ ఎలా గుర్తుంటారో, ఒక నమ్మకమైన సేవకుడికి సంఘ బిడ్డలందరూ వారి వారి కుటుంబాలు వారి పిల్లలతో సహా ఎలా గుర్తుంటారో, ప్రియ దేవుని బిడ్డలారా, మన పరలోకమందున్న తండ్రికి మనమందరము తెలుసు. ఏ ఒక్కరూ మరుగైలేదు. దేవుడికి ఇదిగో ఆ మనల్ని సృజించిన సృష్టికర్త అయిన దేవునికి మనందరము తెలుసు. ఆయన మనందరినీ కూడా ఆయన చూస్తూనే ఉంటాడు. మనందరం ఆయనకు తెలుసు. కానీ దావీదు ప్రత్యేకముగా, అయ్యా ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకోయ్యా, ఒకసారి నా వైపు నీ కనుదృష్టి నిలిపయ్యా, ఒకసారి నాకెళ్ళి చూసి నీవే నాకు సహాయం దయచే ప్రభువా, అసలు నేను ఎవరిని అనుకున్నావో కనుక ఒకసారి నాకు సహాయం చేయి. ప్రియ దేవుని బిడ్డలారా, వాస్తవానికి ఒక మనిషి ఒక అధికారి దగ్గరికి వెళ్ళినప్పుడు 2 రకాలైన మనుషులు ఉంటారు. ఒక అధికారి దగ్గరికి వెళ్ళేటప్పుడు 2 రకాలైన మనుషులు ఉంటారు. ఒకరు ఎవరంటే తెలిసిన మనిషి, మరొకరు తెలియని మనిషి కదండి. తెలిసిన మనిషి అనుకుంటే, ఇదిగో వచ్చిన వ్యక్తి తెలిసిన మనిషి అనుకుంటే త్వరగా ఉత్తరం ఇచ్చే అవకాశం ఉంటుంది. అంటే త్వరగా వారి పని చేసే అవకాశం ఉంటుంది కదా. ఇప్పుడు గవర్నమెంట్ ఆసుపత్రికి వెళ్ళామనుకో, ఆ హాస్పిటల్లో ఆ నర్సులు కానీ డాక్టర్లు కానీ లేకపోతే కంపౌండర్ కానీ ఎవరైనా తెలుసుంటే వెంటనే నీకు ట్రీట్మెంట్ చేస్తారు, వెంటనే నీకు జవాబిస్తారు, వెంటనే. కనుక వెంటనే ఇదిగోరే మన స్టాఫ్ రా, సంబంధించిన వాళ్ళు రా అని వెంటనే. నాయకులు చూడండి, వాళ్ళు పార్టీకి సంబంధించిన వాళ్ళు వెళితే ఏం చేస్తారు? వెంటనే వారికి సహాయం చేస్తారు. మన పార్టీ వాడేరా, ఈయన నాకు తెలుసు కనుక మన పార్టీ వాడే, ఇది చేద్దాం అని చేస్తూ ఉంటారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకు ఈ మాటలు చెబుతున్నానంటే, అంటే తెలిసిన వారు ఉంటారు, తెలియని వారు ఉంటారు. తెలియని వారి విషయంలోనేమో కొంత కార్యాలు ఆలస్యం అవుతాయి, తెలిసిన వారికేమో కార్యాలు కొన్ని ఆలస్యం త్వరగా చేయబడతాయి. తెలిసిన వారి విషయంలో ఏ కార్యమైనా ఏ పని అయినా త్వరగా చేయబడుతుంది, తెలియని మనిషికేమో కార్యాలు ఆలస్యంగా చేయబడతాయి. ప్రియ దేవుని బిడ్డలారా, అయితే ఒక విషయం నేను చెప్పాలనుకుంటున్నాను. ఇంతకీ తెలిసిన మనిషి ఎవరు, దేవునికి తెలియని మనిషి ఎవరు? అర్థమవుతుందా? తెలిసిన వాళ్ళు ఎవరు, తెలియని వాళ్ళు ఎవరు? దేవుడు బాగా గుర్తుపెట్టుకునే వాళ్ళు ఎవరు, మర్చిపోయే వాళ్ళు ఎవరు? అంటే దేవునికి మతిమరుప అంటే మతిమరుపు కాదు, గుర్తుపెట్టుకోండి. ఆయనకి మతిమరుపు ఉండదు. మతిమరుపు ఏమాత్రం కాదు. లేదు ఒకరిని ఒకలాగా మరొకలాగా చూసేవాడా? కొంతమంది ఉంటారు, లంచం ఇచ్చేవారినే బాగా జ్ఞాపకం పెంచుకుంటారు. తెలిసిన మనిషి అయినా, ప్రియ దేవుని బిడ్డలో డబ్బు లేని వాడు వస్తే మాత్రం వాడిని తెలిసినా కూడా తెలియనట్టు నటిస్తూ ఉంటారు. అర్థమవుతుందా? ఆ మనిషి తెలిసినా కూడా తెలియనట్టు నటిస్తారు. ఎందుకు ఈ మాట చెబుతున్నానంటే, మన దేవుడు అలా నటించి ఎదుగు స్వార్థం చూపే దేవుడు కాదు. ఒకరినిపై దృష్టి నిలిపి మరొకరిని త్రోసివేసే దేవుడు కాదు. ఒకరిని గుర్తుపెట్టుకొని మరొకరిని మర్చిపోయే దేవుడు కాదు. అంటే ఈ లోకంలో డబ్బును చూసో, బలగాన్ని చూసో, అధికారాన్ని చూసో, ఇదిగో లేకపోతే వాని యొక్క బ్యాక్గ్రౌండ్ చూసో మనుషులను గుర్తుపెట్టుకునేవాడు కాదు ఆయన. ప్రియ దేవుడి విడు, ఈ లోకంలో మనుషులు డబ్బు ఉంటే గుర్తుపెట్టుకుంటారు, నీకు అధికారం ఉంటే గుర్తుపెట్టుకుంటారు, నీవు వెనకాల బ్యాక్గ్రౌండ్ ఉంటే ఆయన గుర్తుపెట్టుకుంటారు, నీ వలన ఎవరికైనా అవసరం ఉంటే వాళ్ళు గుర్తుపెట్టుకుంటారు. ఒకరోజు నేను హాస్పిటల్కి వెళితే జరిగిన విషయం ఏంటో తెలుసా? ఒక నర్సు తనకు తెలిసిన వ్యక్తిని గబగబా తీసుకువెళ్తున్నారు. అర్థమవుతుందా?
గబగబా లోపలికి, అంటే చాలామంది పేషెంట్లు ఉన్నారు, వాళ్ళందరూ నెట్టుకొని లోపలికి వెళ్తుంది డాక్టర్ దగ్గరికి. ఏమమ్మా మేము పొద్దున్న నుంచి ఎప్పటి నుంచో మేము లైన్లో ఉన్నాం, ఇప్పుడు వెళ్తున్నారేంటి అని అంటే, మేము స్టాఫ్ అండి, స్టాఫ్ అంటుంది. ఏ స్టాఫ్ నువ్వు? స్టాఫ్ అయితే మాత్రం ఇక్కడ మేము పేషెంట్లు కదా, పేషెంట్ల ముందు చూడాలి కదా ఎప్పటి నుంచో వచ్చిన వాళ్ళని. కనుక మీకు తెలుస్తున్న వాళ్ళని తీసుకుని వెళ్తే ఎప్పటి నుండో వచ్చిన మా సంగతి ఏంటి? మీరు వినండి. ఇంకా అక్కడున్న ఆ డాక్టర్ దగ్గర ఉన్న కాంపౌండర్ వచ్చి వాళ్ళంతే అంటారు, మీరు రండి అని అంటున్నారు. అంతే అనేది ఏంది? కనుక మేము ఎప్పుడు నుండో వచ్చాం, అట్లా వెళ్తారా? అట్లా తీసుకువెళ్తావేంటి? మమ్మల్ని చూస్తూనే ఉన్నావుగా అంటే, అమ్మా మీకు ఒకటి అర్థం కావట్లా. ఇప్పుడు ఈ నర్సు చెప్పినట్లుగా వీళ్ళని తీసుకొని వెళ్ళామనుకో, రేపు రోజున మాకు సంబంధించి ఏమన్నా ఎవరైనా వచ్చినప్పుడు కానీ మాకే కానీ మమ్మల్ని గుర్తుపెట్టుకున్నల్లా మమ్మల్ని తీసుకొని వెళ్తారు లోపలికి. మమ్మల్ని గుర్తుపెట్టుకున్నల్లా ఇదిగో మమ్మల్ని లోపలికి వాళ్ళ డాక్టర్ దగ్గరికి మమ్మల్ని తీసుకొని వెళ్తారు. మేము ఇప్పుడు త్రోసివేస్తే వాళ్ళు రేపు మమ్మల్ని త్రోసివేస్తారు. అందుకని మేము కనుక ఎవరు వచ్చినా ఈ స్టాఫ్ కనుక వాళ్ళని లోపలికి తీసుకెళ్లాల్సిందే అని చెప్పేసి అక్కడ ఉన్న కాంపౌండర్ చెబుతూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, కనుక ఈరోజు నేను చెబుతున్నా, మానవులలాగా దేవుడు ఆలోచన చేసేవాడు కాదు. కానీ ఒక విషయం చెప్పనా, దేవుడు ప్రతి ఒక్కరి పైన దృష్టి నిలుపుతాడు, ప్రతి ఒక్కొక్కరిని ఆయన చూస్తాడు. కానీ విచిత్రం ఏంటో తెలుసా? ఒకరిని జ్ఞాపకం చేసుకుంటాడు, ఒకరిని మర్చిపోతాడు. ఒకరిని జ్ఞాపకం చేసుకుంటాడు, ఒకరిని మర్చిపోతాడు. అందుకే మర్చిపోయే వారిలో వారు ఎంత ప్రార్థన చేసినా, ఎంత భక్తి చేసినా, ఎంతగా వారు దేవుని సన్నిధిలో పరిచర్య చేసినా వారి ప్రార్థనలకు జవాబు రాదు. కానీ దేవుడు దృష్టి ఉంచి జ్ఞాపకం చేసుకున్న వాళ్ళని మాత్రం దేవుడు వెంటనే వారి బ్రతుకులో కార్యం చేస్తాడు. వెంటనే దేవుడు వారికి ఉత్తరం ఇస్తాడు. ఇంతకీ దేవుడు ఎవరిని మర్చిపోతాడు, ఎవరిని జ్ఞాపకం చేసుకుంటాడు? ఎవరి పైన ఆయన దృష్టి ఉంటుంది, ఎవరిని మర్చిపోతాడు, ఎవరిపైన దృష్టి నిలిపి ఆయన త్వరగా ఉత్తరం ఇస్తాడు? ఈరోజు ఆ విషయాలను జ్ఞాపకం చేసుకొని నా వాక్యాన్ని ముగిస్తాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఎవరిని మర్చిపోతాడు అంటే, ఒకరోజు కొంతమంది నాలాంటి సేవకులు, అంటే కొంతమంది అభిషక్తులైన కొంతమంది సేవకులు అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, మహత్కార్యాలు చేసిన కొంతమంది యేసు ప్రభువు దగ్గరికి వెళ్ళారు. అప్పటికే తలుపు వేశారు. అర్థమవుతుందా? అప్పటికే ఏం వేశారు? చర్చి డోర్ వేసేశారు. మన చర్చి డోరు ఆమెననే దాకా తీసే ఉంటుంది, అందుకని ఎప్పుడైనా వెళ్ళొచ్చులే అనుకుంటారు. కొన్ని చర్చిలు ఏం చేస్తారో తెలుసునా? ఆరాధన టైం 10:30 అనగానే గడిపెట్టేస్తారు. ఇంకా ఆ 10:30 ఇదిగో 10:30కి స్టార్ట్ అవుద్ది కదా, ఆ 10:30 అంటే 10:30 కల్లా ఇదిగో చూస్తారు, ఇంకొక 5 నిమిషాలు చూస్తారు, అంటే ఆ 10:35 కల్లా చూస్తారు. ఇంకా ఎవరైతే వచ్చారో వాళ్ళ వరకే లోపల ఆరాధన జరిగిద్ది, మిగతా వాళ్ళని రాకుండా బయట గడిపెట్టేస్తారు. అంటే క్రమశిక్షణ కలిగిన వాళ్ళు కొంతమంది ఉంటారు సంఘాలు. ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఏంటంటే ఏదో కొద్ది పనులు ఉంటాయి, లాసుకుని తీసుకుని వస్తారని అంటారు. కానీ వాస్తవానికి సమయం అంటే సమయమే. కొంతమంది ఉద్యోగాలు చూడండి, ఫ్యాక్టరీలు వెళ్తారు కొంతమంది, 9ంటికల్లా ఆడు ఉండాలి, 10ంటికల్లా ఆడు ఉండాలి, 6ంటికల్లా ఆడు ఉండాలని పరుగులు తిప్పుతూ ఉంటారు. ఎందుకయ్యా అంటే గేట్లు వేసేస్తారంట. ఒక 5 నిమిషాలు దాటిన గేట్లు వేసేస్తారు కదా. రైలు ఉంటుంది, రైలు మన కోసం ఆగితే ఆగదు. కనుక వెంటనే మనం 5 నిమిషాలు కాదు 3 నిమిషాలు లేట్ అయినా కూడా రైలు కళ్ళ ముందే వెళ్ళిపోతుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకు ఈ మాట చెబుతున్నానంటే, యేసు ప్రభువు దగ్గరికి కొంతమంది సేవకులు వచ్చి అయ్యా మేము కూడా లోపలికి రావాలనుకుంటున్నాం, దయచేసి కొంచెం తలుపుది అని అంటే, ప్రభు అన్న మాట ఏందో చూడండి ఒకసారి. ప్రభు అంటున్న మాట మత్తయి సువార్త 7వ అధ్యాయం 21వ వచనం.
ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యములో ప్రవేశింపడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే. ప్రభువా ప్రభువా అని ప్రార్థించే ప్రతివాడు పరలోక రాజ్యములో ప్రవేశించడు, కానీ నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడు పరలోక రాజ్యంలో ప్రవేశిస్తారు. అది తెలుసు ప్రభువా మాకు, అందుకే మేము ఎవరు అనుకుంటున్నాం. చూడండి ఏమంటాడు అక్కడ, వాళ్ళు ఏమంటారు చూడండి 22వ వచనం. ఆ దినమందు అనేకులు నన్ను చూచి ప్రభువా ప్రభువా మేము నీ నామమున ప్రవచింపలేదా, నీ నామమున దెయ్యములు వెళ్ళగొట్టలేదా, నీ నామమున అనేకమైన అద్భుతాలు చేయలేదా అని చెప్పుదురు. ఏమంటున్నారు వాళ్ళు? అయ్యా ఏంటయ్యా నువ్వు అట్లా అంటావు, మేమెవరు అనుకున్నా, ఎవరో పరాయి వాళ్ళు అనుకున్నావా నువ్వు? మేమయ్యా నీ నామమున ప్రార్థన చేసి దెయ్యాలు వెళ్ళగొచ్చిన వాళ్ళం, నీ నామములో ప్రార్థన చేసి అద్భుతాలు చేసిన వాళ్ళం, నీ నామములో ప్రార్థన చేసి ఇదిగో ప్రవచనాలు చెప్పేవాళ్ళమయ్యా, మేము ఎవరు అనుకుంటున్నాం కదా. అదే ఉంది ఆ మాటేనా? ఎవరు అనుకుంటున్నావు ప్రభు? మేమయ్యా, మేము గొప్ప సాకులమయ్యా. తక్షణంగా పడిపోయారయ్యా అనేకులు. మేమెవరుమి? ఇదిగో దయ్యాలకు వచ్చేవాళ్ళమి, మేమెవరుమి? ప్రవచనాలు చెప్పేవాళ్ళమి, మేమెవరుమి? అద్భుతాలు చేసేవాళ్ళమి. అసలు మేమెవరో తెలియదు అంటారేంది? మీకు విచిత్రం తెలుసా? విచిత్రమైన సంగతి చెప్పనా? ఈ లోకమంతా ఎవరిని గొప్ప సేవకులుగా అంగీకరిస్తుందో తెలుసా? ఎవరిని గొప్పవారిగా లోకం చూసిందో తెలుసా? ఎవరి పైన ఇదిగో మనుషులందరూ దృష్టి నిలుపుతారో తెలుసునా? ప్రవచించే వారి మీద. ఏమించే వాళ్ళ మీద చెప్పండి? దేవుని మీద. ప్రవచించే వారి మీద దృష్టి నిలుపుతారండి. ప్రవచనాలు తప్పు అంట్లా. ఈరోజు ఎక్కడ ఎవరు ప్రవచనాలు చెబుతారా అని ఆ ప్రవచనాలు చెప్పేవారి దగ్గరికి ఈరోజు పరుగులు తీస్తున్నారండి, పరుగులు తీస్తూ ఉన్నారు. ఒకరోజు ఒక అక్కకి సమస్య వచ్చింది. ఏం సమస్య అంటే, అక్కకున్న ఒక గేదె పోయింది. ఏం పోయింది? గేదె అడుగు పోయింది, రాత్రికి రాలా. అందుకని ప్రియ దేవుని బిడ్డలారా, ఇదిగో నేను ఆ మార్గాన్ని వెళుతుంటే ప్రార్థన చేయించింది పాస్టర్ గారు, ఇదిగో మా గేదె పోయింది ప్రార్థన చేయండి అంటుంది. నేనన్నాను సరేనమ్మా ప్రార్థన చేస్తాను, కళ్ళు మూసుకొని ప్రార్థన చేసిన తర్వాత ఆ తల్లి అంటది, ఎక్కడుందో దేవుడే అని చెప్పాడా పాస్టర్ గారు? మా గేదె ఎక్కడికి పోయిందో కనపడిందా నీకు కల్లో? ఎడిపోయింది? ఇటు తూర్పు దిక్కు పోయిందా, పడమటికి పోయిందా, ఆ దక్షిణానికి పోయిందా, లేకపోతే ఆ ఉత్తరానికి పోయిందా అంటే నేనన్నాను ఎటు కాదమ్మా పైకి పోయిందా అని చెప్పాను. అయ్యయ్యో ఏది పాస్టర్ గారు ఆ మాట అంటారంటే మరి నాకేం తెలుసామా? ప్రార్థన చేయమన్నావు, నీ పక్షాన గేదె గురించి దేవుడికి ప్రార్థన చేశా, ఇంక ఎడిపోయిందో అంటే నన్ను అడిగితే నేనేం చెప్పాను? ఆవంటది కదా, కాదు పాస్టర్ గారు ఒక ఊరిలో ఒక ఆమె ఉంది, ఆమె అన్నీ చెప్పిద్దండి. ఆ పాస్టర్ గారు కూడా కాదంట, ఒక విశ్వాసి అంట, అన్నీ చెప్పింది పాస్టర్ గారు, అన్ని విషయాలు చెప్పింది. గేదెట్టిపోయిందో చెప్పింది, పొట్టపోయే బిడ్డ ఆడ మగ చెప్పింది, కనుక అన్ని విషయాలు చెప్పింది పాస్టర్ గారు అన్నది. నేనన్నాను నువ్వెప్పుడు పోతావో చెప్పిందా అన్నానే. ఏం చెప్పింది? నువ్వెప్పుడు పోతావు నీకు చెప్పిందా అంటే అదేందండి అట్ట అడుగుతారు. ఈనాడు
ప్రియ దేవుని బిడ్డలారా, ప్రవచనాలు చెప్పేవారిని గొప్ప సేవకులుగా ఎంచుతున్నారు. ఆత్మవరాలలో ప్రవచన వరం కూడా ఒక వరం, అంతేగాని ఆ వరము కలిగిన వాళ్ళే గొప్ప సేవకులని, ఆ వరము కోసమే ప్రాకులాడాల్సిన పని లేదు. ఆ వరాల కోసము ఇదిగో ఎవరో ప్రవచిస్తారు, ఎవరో చెబుతారు అని వారి దగ్గరికి ఇదిగో పరిగెత్తడం కాదు. ఒకవేళ అలాంటి వాళ్ళు మన కాడికి వచ్చినా అసలు మనం ఎప్పటికీ వారిని మన దగ్గరికి నడిపించకూడదు. మా దగ్గరికి రాబాకండి, ప్రవచనాలు వంటివి మా దగ్గరికి తేవద్దు. ప్రవచనాలు చెప్పే ఇదిగో అటువంటి సేవకులు మా దగ్గరికి రావద్దు. అంటే రావద్దు అంటే ప్రవచనాలు మళ్ళా చెబుతున్నాను, ప్రవచించే వారిని తప్పు అనట్లేదు, కానీ ప్రవచనాలు కోరుకునే వాళ్ళే గొప్ప వాళ్ళు అంటూ అది తప్పు. అది కొంతమంది దొంగ ప్రవచనాలు కూడా చెబుతారు. ఏ ప్రవచనాలు చెప్పండి? ఏ ప్రవచనాలు? దొంగ ప్రవచనాలు చెబుతారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఒకరోజు పాస్టర్ గారి దగ్గరికి పాస్టర్ గారు నాకు ఇదిగో నాకు అబ్బాయి పుడతాడా అమ్మాయి పుడతారా ప్రార్థన చేయంత. సరే, నా పాస్టర్ గారు ప్రార్థన చేసి, ఇదిగో నీకు పండంటే అబ్బాయి పుట్టబోతున్నాడు, ఏం లేదు ఇంక పర్వాలేదు వెళ్ళు, 10,000 కానుకాడు పెట్టి వెళ్ళు అంటున్నాడు. సరేనని 10,000 కానుక పెట్టి వెళ్ళిపోయింది. తీరా ప్రియ దేవుని బిడ్డలారా, ఆపరేషన్ చేసి బయటికి తీసేదానికి లోపల బిడ్డగా అబ్బాయి కాదు ఉంది, ఇంతలా గెడ్డ ఉంది. ఏముంది? ఇంతలా గెడ్డ ఉంది పొట్టలో. అందరూ అనుకున్నారు బిడ్డ పెరుగుతుందేమో, ప్రెగ్నెంట్ ఏమో అనుకున్నారు. తీరా ఇదిగో లోపల ఉన్నది బిడ్డ కాదు, గెడ్డ. ఇంక చెప్పండి, మరి ఆ పాస్టర్ గారు ప్రవచించి అబ్బాయి అన్నాడుగా. ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి చెబుతున్నాను. అందుకే ఇలాంటి వారిని ప్రభు అంటాడు, మీరెవరో నాకు తెలియదు. ప్రభు బయలుపరిచేటానికి బయలుపరుస్తాడండి. దమ్మున ఇదిగో వచ్చిన వాళ్ళందరికీ నీకు అబ్బాయి పుట్టబోతున్నాడు, నీకు అమ్మాయి పుట్టబోతుంది, నీవు ఇల్లు కట్టుకోబోతున్నావు, నీకు ఆ పలానా ఉద్యోగం రాబోతుంది, అది చేయబోతుంది, ఇది చేయబోతుంది అని ఇదిగో సోదరులు ఉంటారు చూడండి. సోదరులు చేయితే నీ గురించి చెబుతానే తల్లే, అబ్బాయి పుడుతున్నాడు అమ్మాయి పుడతాను చెబుతానే తల్లే ఇట్రా అని చేయి చూసుకొని చెప్పే ఇదిగో వాళ్ళు ఉంటారు. సోదిగాడలు కొంతమంది జ్యోతిష్యం చెప్పించుకునే వాళ్ళు ఉంటారు. నేను అంటున్నాను, ప్రభు పేరిట ప్రవచనము అనంటే దయచేసి పరిశుద్ధాత్మ దేవుడు, సర్వోన్నతుడైన దేవుడు తన ప్రజలకు తెలియచేసే విషయాలు అయితే అదే పరంగా ఆయన వాటిని చెప్పడానికి ఇష్టపడ్డా. ఆయన సంఘ క్షేమాభివృద్ధి కొరకు. దేని కొరకు? నీ క్షేమాభివృద్ధి కోసం కాదు, సంఘ క్షేమాభివృద్ధి కోసం, అనేక ఆత్మలు రక్షించబడటం కోసం, అనేక మంది దేవుని రాజ్యానికి వారసులు అవటం కోసం దేవుడు ప్రవచిస్తాడంతే. ప్రియ దేవుని బిడ్డలారా, కనుక ప్రవచించే వారిని పైన దృష్టి నిలుపుతారు అనుకోబాకండి. అలాంటి వారు దేవుడికి అసలు జ్ఞాపకమే ఉండరు. ప్రవచించేవారు ఇంకెవరంట? అద్భుతాలు చేసేవాళ్ళంట. ఎవరు? పలానా చోటకి వెళ్తే మాకు అద్భుతం జరిగిందండి, పలానా చోటుకి వెళ్తే మేము డబ్బులు కట్టాం, పలానా చోట ఇదిగో మేము స్పాన్సర్ చేసాం, కనుక ఇదిగో నాకు ఉద్యోగం వచ్చింది, స్పాన్సర్ చేసాం, అది జరిగింది, ఇదిగో స్పాన్సర్ చేసాం, ఇది జరిగింది, ఇదిగో మట్టి తిన్నాం, పేడ తిన్నాం, దెబ్బ తిన్నాం, ఇదిగో మాకు అది జరిగింది, ఇది జరిగిందని ఇదిగో ఎంతోమంది చెబుతూ ఉంటారు. పాపం అమాయకులు. నేను చెబుతున్నాను, అటువంటి అద్భుతాలు వాళ్ళు కూడా అయ్యే చెబుతారు. ఈ అద్భుత సాక్ష్యం వినండి. ఏ అద్భుత సాక్ష్యం? టీవీలో కనుక ప్రియ దేవులరా, కొంతమంది గొప్ప గొప్ప సేవకులు అంటారు, ఈ అద్భుత సాక్ష్యం వినండి అని అంటారు. ఏ సాక్ష్యం చెబుతారు తెలుసునా? కలవరి టెంపుల్కి మేము స్పాన్సర్ చేశాం, లేదా పలానా సంఘానికి మేము స్పాన్సర్ చేశాం, పలానా దానికి మేము స్పాన్సర్ చేశాం, అందుకే మా జీవితంలో మేలు జరిగింది. తల్లులారా,
అద్భుతాలు చేస్తాడు దేవుడు. అద్భుతాలు ఆగిపోయినాయి అనేది ఎంత అబద్ధమో, అద్భుతాలు ఉన్నవి అంటాం కూడా అంతే వాస్తవం. కానీ అద్భుతాలు, ప్రియ దేవుని బిడ్డలారా, అద్భుతాలు చేస్తూ మేమే అద్భుతాలు చేసే సేవకులు అని తమ్ముడు తాము హెచ్చించుకునే వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఇక్కడికి వస్తే అద్భుతాలు, అక్కడికి వస్తే అద్భుతాలు. ఒక్కొక్క అమ్మ అంటది, పాస్టర్ గారు మీరు ప్రార్థన చేస్తే చాలా అద్భుతాలు జరుగుతాయండి అంటది. నేనంటాను, నేను ప్రార్థన చేస్తే కాదమ్మా, విశ్వాసంతో నువ్వు వస్తున్నావు, దేవుణ్ణి అడుగుతున్నావు, నేను నీ పక్షాన కొంత వేడుకుంటున్నానంతే. కానీ నీ ప్రార్థన విన్న దేవుడు, మన ప్రార్థన విన్న దేవుడు ఆయన సహాయం చేస్తున్నాడు, ఆయన సహాయం చేస్తున్నాడు. ఈ అద్భుతానికి కారణం ఈ విశ్వాసమే. మరో కొంతమంది అంటారు, అయ్యా పిల్లలు పుట్టాలి ప్రార్థన చేయ అంటారు. నేను చెబుతాను, ఆయనకి ఇష్టమైన కార్యం బాప్తిజం తీసుకొని నువ్వు దేవుని బిడ్డగా మార్చబడు, కనుక దేవుడు నీకు చక్కని గర్భఫలం ఇస్తాడని చెబుతాను. ప్రియ దేవుని బిడ్డలారా, కనుక ఎప్పుడైతే బాప్తిజం తీసుకొని దేవుని బిడ్డగా మార్చబడిద్దో వెంటనే గర్భఫలం వచ్చింది. ఆమె అంటది కదా, అయ్యా నువ్వు చెప్పినట్లుగా గర్భఫలం వచ్చిందయ్యా అంటది. నేనంటానమ్మా, నాలో ఏమి లేదు, నా మాటలో కాదు, నీవు దేవుని రాజ్యం కొరకు రక్షణ పొందావు కనుక ఆయనకి ఇష్టమైన కార్యం నువ్వు చేశావు, నీకు ఇష్టమైన దేవుడు నీకు ఇచ్చాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అద్భుతాలు మేమే అద్భుతాలు చేస్తాం అని చెప్పేవాళ్ళు సేవకులు కానీ, లేదా అద్భుతాలు పలానా చోట జరుగుతాయి అని అనుకునే వాళ్ళు పరలోక రాజ్యానికి పోరు. వాళ్ళు దేవుని దృష్టిలో ఉండరు. అద్భుతాలు కాదు ప్రాముఖ్యం, ప్రవచనాలు కాదు ప్రాముఖ్యం. ప్రియ దేవుని బిడ్డలు కొంతమంది అంటారు, ఇదిగో దెయ్యాలు వెళ్ళగొడతాం మేము. ఒక ఆయన పెట్టాడు, ఏమని తెలిసిన, అమావాస్య ప్రార్థన. ఆ రోజు అమావాస్య వస్తే ఆ రోజు చేతబడి చేసిన వాళ్ళని, దెయ్యాలు పెట్టిన వాళ్ళందరూ నా సంఘాన్ని తీసుకుపోతారు. ఇంకా ఆయన ప్రార్థన చేసి మేము దెయ్యాలు వెళ్ళగొడతామని చెప్పి ఆ దెయ్యాలు వెళ్ళగొడతా ఉండేవాళ్ళు. ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు దెయ్యాలు వెళ్ళగొట్టినా, ప్రవచనాలు చెప్పినా, అద్భుతాలు చేసినా, నీవు చెప్పండి, దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకోడు. దేవుని కనుదృష్టి నీ పైన ఉంచాడు. ఇదిగో మరి నీ ఎన్ని చేస్తున్నానుగా చేస్తాడు. లూసిఫర్ కూడా ఇచ్చాడు అధికారం, సాతానుకు కూడా ఉంది అధికారం. కనుక వాడు ప్రవచించగలడు, ఇదిగో ప్రియ దేవుని బిడ్డలారా, ఇదిగో వాడు కూడా అద్భుతాలు చేయగలడు. అంత మాత్రాన సాతాను కానీ ఎవడు జ్ఞాపకం పెట్టుకోడు. కనుక దేవుడు ఇలాంటి వారిని జ్ఞాపకం పెట్టుకోరు. ఇలాంటి వారినే కాదు, ఇంకా దేవునికి ఆయాస్కరంగా బ్రతికిన వారంటే దేవునికి జ్ఞాపకం ఉండదు. అంతేకాదండి, దేవుడి దృష్టికి చెడ్డగా బ్రతికిన వారిని దేవుడు ఎప్పుడు జ్ఞాపకం పెట్టుకోడు. మరి ఎవరిని జ్ఞాపకం పెట్టుకొని ఎవరిపైన ఆయన దృష్టి నిలుపుతాడయ్యా, ఎవరి ప్రార్థనలకు దేవుడు ఇదిగో మరి ఆలకించి జవాబిస్తాడు అని అంటే కొన్ని విషయాలు నేను చెబుతాను. అదేంటో తెలుసునా? మొదటిగా దేవుని వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే చూడండి ఒకసారి, దేవుని పరిశుద్ధ గ్రంథంలో ఎవరిపైన ఆయన దృష్టి ఉంటుంది, ఎవరిని చూస్తాడు ఆయన అని అంటే దేవుని వాక్యములో సామెతల గ్రంథం 3వ అధ్యాయం సామెతల గ్రంథం 3వ అధ్యాయము చూడండి ఒకసారి 1, 2, 3 వచనాలు చదువుకుందాం. నా కుమారుడా, నా ఉపదేశమును మరొకము, నా ఆజ్ఞలను హృదయపూర్వకంగా గైకొనుము, అవి దీర్ఘాయువును సుఖజీవంతో గడుచు సంవత్సరములు శాంతిని నీకు అనుగ్రహించును. దయను సత్యమును ఎన్నడూ నీవు విడిచిపోనీయకము, వాటిని కంఠభూషణముగా ధరించుకొనుము. నీ హృదయమును పలక మీద వాటిని రాసుకొనుము. అప్పుడు దేవుని దృష్టి యందును మనుషుల దృష్టి యందును నీవు దయనొంది మంచివాడు అని అనిపించుకొందువు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏమంటున్నాడో తెలుసునా? ఇదిగో నువ్వు నా మాటలు విను,
నా మాటలు మర్చిపోకుండా నేను ఏదైతే సెలవిస్తానో, ఏదైతే చెబుతానో ఆ మాటలు అనుసరించి బ్రతుకు, వాటిని కంఠభూషణంగా ధరించుకో. దేవుని నేను ఏమైతే సెలవిచ్చానో ఇదిగో దాని అంటే వాక్యాన్ని అనుసరించి బ్రతుకు. అప్పుడు మనుషుల దయలో, దేవుని దయలో, అంటే దేవుని దృష్టి మనుషుల దృష్టి నీ మీద ఉంటుంది. అంటే దేవుడి దృష్టి మన పైన ఉండాలి అంటే వాక్యము అనేది మనలో ఏం చేయాలి? ఉండాలి. వాక్యం అనేది మనలో చెప్పాలి. ఏముండాలి? హృదయం నిండా నీవే అనుకోవడం కాదు, మన హృదయం నిండా మన యేసయ్య మాటలు ఉండాలి. హల్లెలూయా. అందుకే యోహాను సువార్తలో ఏమంటాడు చూడండి ఒకసారి. యోహాను సువార్త 15వ అధ్యాయం, యోహాను సువార్త 15వ అధ్యాయం 7వ వచనం చదవండి ఒకసారి. నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉన్న ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. ఇక్కడేమంటున్నాడు? నా యందు మీరును మీ యందు నా మాటలు. అంటే ఎవరిలోనైతే దేవుని వాక్యం ఉంటుందో, ఎవరైతే దేవుని చిత్తానుసారంగా వాక్యానుసారంగా బ్రతుకుతారో వారందరూ దేవుని దృష్టిలో పడతారు. వాక్యానుసారముగా నడిచే వారందరినీ చూస్తాడు ఆయన. చూడు ఒక ఎత్తు అయితే వాళ్ళు ప్రార్థన చేయగా వెంటనే వారికి సహాయం చేస్తాడు ఆయన. హల్లెలూయా. మనము వాక్యానుసారంగా బ్రతకకుండా ప్రభువా నాకు ఇల్లు చూడవా, దావీదు కుమారుడా నన్ను దాటిపోవద్దయ్యా, నన్ను చూడు అంటే చూడైనా నీ చూపు ఉంటే చాలయ్యా, నీ నేడుంటే చాలయ్యా, పాటలు పడినంత మాత్రాన నీ వైపు ఆయన చూడు. నీ వైపు నేను చూడాలి అంటే, నీ ప్రార్థన నేను వినాలి అంటే నీవు నా సన్నిధిలో ఉండాలి, నా మాటలు నీ హృదయంలో ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. నీవు నా సన్నిధిలో ఉండాలి, నీ హృదయంలో నా వాక్యం ఉండాలి. అప్పుడు నేను నిన్ను చూస్తా, అప్పుడు నీ ప్రార్థన విని నీకు జవాబిస్తా. హల్లెలూయా. దావీదు అంటాడు ఏమని? అయ్యా నా పైన దృష్టి నిలిపి నా కొత్తుని మేము. దేవుడు దృష్టి నిలపాలంటే వాక్యానుసారమైన జీవితం ఉండాలి. అప్పుడు దేవుడు నువ్వేది అడిగితే అది నీకు ఇస్తాడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. రెండో విషయం ఏమంటాడంటే చూడండి, కీర్తన 33వ కీర్తన 9వ వచనం. 33వ కీర్తన 19వ వచనం. 33వ కీర్తన. యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గలవారి మీద, ఆయన కృప కొరకు కనిపెట్టు వారి మీదను నిలుచుచున్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యెహోవా కనుదృష్టి ఆయన యందు భయభక్తులు గలవారి మీద నిలుచుచున్నది. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, నీవు దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే ఆయన దృష్టి నీ పైన ఉంటుంది. ఏమనుకున్నాం భయభక్తులు అంటే? మీకు చాలాసార్లు చెప్పాను కదా. భయభక్తులు అంటే అర్థం ఏంటి? చెడుతనమును అసహించుకోటయే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట. ఎవరైతే పాపము నుండి దూరంగా వెళతారో, ఎవరైతే తమ దేహాలను పవిత్రపరుచుకుంటూ అపవిత్రతకు చోటివ్వకుండా, పాపానికి చోటివ్వకుండా, మాటలో కానీ, చూపులో కానీ, వినికిడిలో కానీ, నడవడికలో కానీ, ప్రవక్తలలో కానీ, తలంపులో కానీ, ఏ విషయములోనైనా పాపము వారిలోకి రాకుండా ఎవరైతే తమ్మును తాము ఇదిగో మరి జాగ్రత్తగా తమ పవిత్రతను కాపాడుకుంటారో వారిపైన దేవుని దృష్టి ఉంటుంది. హల్లెలూయా. ఏముంటుందంట? వారిపైన దేవుని దృష్టి ఉంటుంది. దేవుని దృష్టి నీ పైన ఉండగా ఇక నీకేం కొదువ ఉండదు. అందుకే అంటాడు, యెహోవా యందు భయభక్తులు గలవారికి ఏ మేలు కొదువై ఉండదని 34వ కీర్తన 10వ వచనంలో అక్కడ రాస్తాడు. సింహం పిల్లలైనా లేమిగొంటేమో కానీ, క్షమించండి 11వ వచనం, యెహోవా యందలి భయభక్తులు, ఒకసారి అమ్మ 9 యెహోవా భక్తులారా
ఆయన యందు భయభక్తులు ఉంచుడి. ఆయన యందు భయభక్తులు ఉంచు వారికి ఏమియు కొదువై ఉన్నది. ఏ కొదువ నీకున్నది? అది దేవుని యందు భయభక్తులు నీకుంటే, నీవు దేవుని యందు భయభక్తులు కలిగి ఇదిగో నీ పవిత్రమైన జీవితాన్ని, పరిశుద్ధమైన జీవితాన్ని ఇదిగో నువ్వు కడ వరకు నువ్వు కొనసాగించగలిగితే, నీవెంతవరకు నీవు నీతిగా బ్రతుకుతావో, ఎంతవరకు ఇదిగో అపవిత్రమైనది నీలో రాకుండా ఇదిగో పరిశుద్ధమైన జీవితాన్ని కొనసాగిస్తావో, అంతవరకు నా దేవుడు నీకే కొదువ రానివాడు. ఆయన హల్లెలూయా, ఏ కొదువ రానివాడు. నీకేవి కావాలో అవి నీకు ఇస్తానే ఉంటాడు ఆయన. హల్లెలూయా, ఎంత గొప్ప దేవుడండి ఆయన. ఎంత గొప్ప దేవుడు అంటే, తన పిల్లలైన వారికి నీతిగా, యథార్థంగా, పరిశుద్ధంగా బ్రతికే వారికి దేవుడు ఏది అడిగితే అది ఇస్తాడు. ఏది కావాలంటే అది ఇస్తాడు. వాళ్ళకి ఏది తక్కువ చేయడు. హల్లెలూయా. కనుక ఇంకా మూడో విషయానికి వస్తే 31వ కీర్తన 7వ వచనం. 31వ కీర్తన 7వ వచనాన్ని గమనిస్తే, నీవు నా బాధను దృష్టించి ఉన్నావు. ఏంటంట? నీవు నా బాధను దృష్టించి ఉన్నావు, నా ప్రాణ బాధను నీవు కనిపెట్టి ఉన్నావు. దేవుడు ఎవరిని దృష్టి పెడతాడంటే, బాధలో ఉన్నవారిని. బాధలు, ఏ బాధలు? ఏమండి, ఏ బాధలు? దొంగతనం చేసి పోలీసు కొట్టించుకుంటాడు, ఆ బాధలా? చేయకూడని తప్పు చేసి భర్త చేత తన్నించుకుంటుంది, ఆ బాధలా? ప్రియ దేవుని బిడ్డలారా, కొంతమంది చేతులారా బాధలు కొని తెచ్చుకుంటారు. బాధలు తెచ్చుకొని యేసే కోసం శ్రమ పడుతున్నాను నేను అంటది. ఏమంటది? ప్రియ దేవుని బిడ్డలారా, ఇంటి నిండా అప్పులు పెట్టుకొని ఉదయం నుంచి సాయంత్రం వరకు రెస్ట్ లేకుండా పనిచేస్తుంది. ఎన్ని బాధలు ఉన్నా అనుకున్న పాస్టర్ గారు, యోబుగోళ్ళే బాధలు లాగా అన్నీ ఉన్నాయి అంటది. ఏంటంటే, దేనికి అప్పులు చేసింది? సెల్ ఫోన్ కొనుక్కోవడానికి. దేనికి అప్పులు చేస్తుంది? టీవీ కొనుక్కోవడానికి. దేనికి అప్పులు చేస్తుంది? పక్కింటోడికి ఫ్రిడ్జ్ ఉంది, నాకు ఫ్రిడ్జ్ ఉండాలి, అందుకు అప్పులు చేసింది. ఎందుకు అప్పులు చేస్తుంది? అందరికంటే గొప్పగా ఉండాలని అప్పు చేస్తుంది. అప్పు చేసి పప్పు కూడా తిన్నట్టుగా అప్పు చేసి దానికోసం కష్టపడుతూ బాధలన్నీ మాకే వచ్చినాయి పాస్టర్ గారు, దేవునికి తెలియదేముంది, ఆ యోబుకే వచ్చింది, మనమే పాటి వాళ్ళం అంటది. మళ్ళా నేను చెబుతున్నాను, ఆ బాధలు కాదు తల్లి, ఆ బాధలు కాదు. నీతి నిమిత్తమై హింసింపబడాలి, ఆకలి దప్పులు కలిగి ఉండాలి. ఎవరి కోసం? దేవుని కోసం. దేవుని కోసం దీనులమై బ్రతకాలి. ఇదిగో అవమానాలే వచ్చినా, నిందలే వచ్చినా, బాధలే వచ్చినా, బలహీనతలే వచ్చినా, కష్టాలే వచ్చినా, అవమానమే వచ్చినా, దేవుని కోసం ఎన్ని బాధలు పడుతున్నామో ఆ బాధపడు వారందరినీ దేవుడు దృష్టి ఉంచుతాడు. అందుకే సంఘాన్ని గురించి ప్రకటన గ్రంథంలో చక్కని మాట అంటాడు చూడండి. 7 సంఘాలకు చక్కని మాట అంటాడు. 2వ అధ్యాయం తీయండి ఒకసారి. 2వ అధ్యాయం 3వ వచనం చదవండి. 2వ అధ్యాయం 3వ వచనం. ఎఫెసులో ఉన్న సంఘానికి చెబుతాడు, నీవు సహనమును కలిగి నా నిమిత్తము భారము భరించి అలయలేదని నేను ఎరుగుదును. ఏందంట? భారము భరించి నా కొరకు నువ్వు అలయలేదని నేను ఎరుగుదును, అలసిపోలేదని నేను ఎరుగుదును అంటాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇంకా మనం జ్ఞాపకం చేసుకుంటే దేవుని కోసం, ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని కోసం సంఘము ఎన్నో శ్రమలు అనుభవించింది. ఆ శ్రమలన్నీ కూడా దేవుడు చూస్తూనే ఉంటాడు. చూడండి ఒకసారి 9వ వచనం. నీ శ్రమను, నీ దరిద్రతను నేను ఎరుగుదును, అయినను నీవు ధనవంతుడవే. ఏందంట?
నీ శ్రమను, నీ దరిద్రతను నేను ఎరుగుదును, అయినను నీవు ధనవంతుడవే. నేను ఎరుగుదును అంటే అర్థం ఏంటంటే నేను చూశాను, నాకు తెలుసు, నీ శ్రమ ఏంటో, నీ కష్టం ఏంటో నాకు తెలుసు అని ప్రభు మాట్లాడుతున్నాడు. నిజమే ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు నేను ప్రభు పేరిట మీకు చెప్పే మాట ఏంటంటే దేవునికి అన్నీ తెలుసు, అన్నీ తెలుసు. దేవుడికి అన్నీ తెలుసు కనుక నీ కష్టం, నీ బాధలు తెలుసు. అయితే నీ కోసం నువ్వు బాధలు పడుతున్నావు, ఆ బాధలు కాదు, ఆయన కోసం నువ్వు బాధలు పడు. ఈరోజు మన సోదరులు చెప్పులు లేకుండా ఎర్రటెండలో నడుస్తున్నారు. నిజంగా ఎంత బాధో అది 40 రోజులే, కానీ వాళ్ళు ఇంకా బ్రతికినంత కాలం వాళ్ళు నడవగలిగితే ఎంత సంతోషం. అంటే నా ఉద్దేశం ఏంటంటే ప్రియ దేవుని బిడ్డలారా, అంటే వారు క్రీస్తులాగా శ్రమపరచబడాలని చెప్పులు లేకుండా నడుస్తున్నారు, ఉపవాసాలు ఉంటున్నారు, చాలా మట్టికి వాళ్ళు బాధలు అనిపిస్తున్నారు. అంటే కొంతవరకు వారి శ్రమ అది. కానీ నేను అంటాను మరణము వరకు కనుక నీకు శ్రమలు కలుగుతాయి, మరణం వరకు నమ్మకంగా ఉండి అంటారు. అంటే మన శ్రమలు ఎంతకాలం ఉండాలి, ఎంతకాలం శ్రమలు పడాలి క్రీస్తు కొరకు? మరణించే వరకు. ఎంతవరకు? మరణించే వరకు. నిందలైన, అవమానాలైన, కష్టాలైన, శ్రమలైన, బాధలైన. నేను వీళ్ళ గురించి నేను మాట్లాడలేదు, కానీ కొంతమంది ఉంటారు ఇంట్లో భార్యలు కట్టుకున్నా కాంచి తాగొచ్చి బహు భయంకరంగా శ్రమ పెడతారు. ప్రియ దేవుని బిడ్డలారా, శ్రమ పెడతారు, ఆ తర్వాత మాలేస్తారు. ఆ మాలేసిన 40 రోజులు మాత్రం ఇంట్లో వాళ్ళకి ప్రశాంతత, వీళ్ళకి శ్రమ. ఎవరికైనా మాలేసిన వాళ్ళకి శ్రమే, కానీ ఇంట్లో వాళ్ళకి ప్రశాంతత. ఎందుకంటే ఆ తన్నులు ఉండవు, ఆ తిట్టులు ఉండవు, ఆ గొడవలు ఉండవు, ఇంకేముండవు. ఈ భర్తను మోసపోయి ఏడ్చే ప్రార్థనలు కూడా ఉండవు. నిజం, భర్త తాగొచ్చి కొడుతుంటే అప్పుడు దేవుడు గుర్తొస్తూ ఉంటారు వాళ్ళకి. అందుకని అప్పుడు ప్రార్థన చేస్తారు, అప్పుడు మొర పెడతారు. వీళ్ళు మాలేశారంటే అమ్మయ్యా ఈ ప్రార్థన చేసి తిప్పలు కూడా పోయినాయి, ఈ బాధ కూడా పోయిందని వీళ్ళేమో మాలేసుకున్న యజమానులు అందరూ చర్చిలోకి వచ్చి ప్రార్థనలు చేస్తూ ఉంటాయి 40 రోజులు. వాళ్ళు ఏం చేస్తారు తెలిసిన, ఇంటికాడ కడుపారా తిని గురకబెట్టి నిద్రపోతారు. ఎందుకంటే మళ్ళీ దండించుకోవడానికి, మళ్ళీ 40 రోజులు అవగానే దండించుకుంటారు, మళ్ళీ తిట్టించుకుంటారు, ఇంట్లో మళ్ళా గొడవలే. కాదు ప్రియ దేవుని బిడ్డలారా, శ్రమలు మన చేతులారా చేసుకునే శ్రమలు కాదు, కానీ క్రీస్తు కొరకు పడే శ్రమ, క్రీస్తు కొరకు పడే బాధలు, క్రీస్తు కొరకు పడే హింసలు పడుతున్న నిన్ను దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, స్టెఫను రాళ్ళతో కొట్టబడితే రక్తమంతా కారిపోతుంటే అలా ఆకాశం వైపు చూస్తూ ఉండగా ప్రియ దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారు సింహాసనంపై నుండి లేచి స్టెఫన్ ఆహ్వానించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరికి అట్టి భాగ్యం ఉండదండి? ఎప్పుడు లెగుస్తారు చెప్పండి? ఇప్పుడు ఒక మనిషి, కూర్చున్న మనిషి లెగవాలంటే వచ్చిన మనిషి ఎలాంటి వాడైతే లెగుస్తారు చెప్పండి? ఒకసారి ఉంటారు, మేము అలా రోడ్డు మీద వెళుతుంటే ఎవరైనా కుర్చీలో కూర్చున్నా, వాళ్ళు ఉద్యోగస్తులైనా ఎంత గొప్ప వాళ్ళైనా, అయ్యో సేవకులు వస్తున్నారని గబక్కులు లేసి అయ్యా పాస్టర్ గారు వందనాలయ్యా అంటూ ఉంటారు. కొంతమంది మా ముందు కూర్చోడానికి ప్రియ దేవుని బిడ్డలారా ఇష్టపడరు, మా ముందు కూర్చోరు. ఒక్కొక్కరు అయ్యా నేను అంటాను, కొంతమంది మన ఉద్యోగస్తులు ఉన్నారు, గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు, వాళ్ళని తీసుకుని ఎక్కడికి ప్రేయర్కి వెళితే ఆ ఇంటి వాళ్ళు కుర్చీ వేస్తారు, కూర్చోమంటారు నన్ను. తర్వాత ఆయన్ని కూడా కుర్చీ వేసి కూర్చోమంటే ఆయన ఎంప్లాయీ అయినా సరే ఏమంటాడు తెలుసిన, అయ్యో పాస్టర్ గారి ముందు నేను కూర్చోనండి, దైవజనుని ముందు అలా కూర్చోకూడదండి అని చెప్పి
మేము ప్రార్థన చేసి వెళ్ళిపోయేదాకా ఆ మనిషి అలాగే నిలబడతాడు. ఎంత విధేయత! ఈరోజు కొంతమందికి కొమ్ములు నెత్తికెక్కి, కళ్ళు పైకెక్కి, కొమ్ములు నెత్తి నుండి ప్రియ దేవుని పిల్లల గౌరవించలేని పరిస్థితిలో ఉన్నారు. దైవజనుల ముందే కూర్చొని ఏంట్రా పాస్టర్ అన్నట్టుగా చూస్తారు. కొంతమంది ఇదిగో ప్రియ దేవుని బిడ్డల దైవజనుల ముందే కూర్చొని ఆయన ఎవరు అన్నట్లుగా రెక్లెస్గా అలాగే కూర్చుంటారు. అంటే మేము రాంగాల లఘుమని మా అర్థం కాదు, కానీ దైవజనులు అభిషక్తులు కనుక నేనని కాదు, ఎవరైనా సేవకులు అనేవాళ్ళు వచ్చినప్పుడు అది గౌరవం. సేవకుల ముందు మా జ్యోతి ఉంది. నేను ప్రియ దేవుని బిడ్డలారా, ఆ పిల్ల మా ఇంట్లో ఎప్పుడూ ఉంటుంది. ఆ పిల్ల గబక్కున ప్రియ దేవుని బిడ్డలారా, అమ్మాయి ఎందుకు అమ్మాయి నేను కింద కూర్చుంటా పైన కూర్చో అంటే వద్దన్నా అంటుంది. ప్రియ దేవుని బిడ్డలారా, మ్యాక్సిమం మా ఇంటికి వస్తున్న పిల్లలు లావణ్య కానీ శైలు కానీ వీళ్ళందరూ ఎవరు కూర్చోరు. ఎందుకు మాట చెబుతున్నానంటే మేము వాళ్ళకి ఎంతో స్వాతంత్రం ఇస్తాం, కన్న బిడ్డల కంటే ఎక్కువ స్వాతంత్రం ఇస్తాం వాళ్ళకి. కానీ ఏ రోజు కూడా మేము స్వేచ్ఛనిచ్చినా స్వతంత్రం ఇచ్చినా వాళ్ళు మాత్రం మేమంటే చాలా గౌరవం, ప్రేమ. అందుకే గబుక్కున మా ముందు కూర్చోవడానికి వాళ్ళు ఇష్టపడరు. మర్యాద అండి, అది మర్యాద, గౌరవం. స్టెఫను అలా చనిపోయినప్పుడు అంటే రక్తం మడుగులో ఎదుగో తను ఆకాశం వైపు చూడగా యేసుక్రీస్తు ప్రభువారు లేచి నిలబడ్డాడండి. అసలుకి అటువంటి క్రీస్తు కొరకు బాధ అనుభవించిన వారిని చూస్తే దేవుడు ఆయన సర్వాధికారి అయిన దేవుడైంది కూడా తన కొరకు శ్రమపడు వారి గురించి అలా లేచి నిలబడతాడు. ఆయన దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. లేచి నిలబడతాడు ఆయన, అంత గౌరవం. అందుకే క్రీస్తు యొక్క రక్తము అంటే క్రీస్తు కొరకు శ్రమపరచబడిన వారు, క్రీస్తు కొరకు ఎదుగో నలగొచ్చబడి చంపబడిన వారికే పరలోక రాజ్యం అంటాడు మత్తయి సువార్తలో కదా, 5వ అధ్యాయము 10వ వచనంలో ఏమంటారు? నీతి నిమిత్తమై హింసింపబడువారు ధన్యులు, పరలోక రాజ్యం వారిదే, పరలోక రాజ్యం వారిదే. మీ నిమిత్తమై ఎదుగో చూడండి ఆ మాట, నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి, చదవండి ఆ మాట, నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలు పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. ఇలాగున వారు మీ పూర్వము నుండి నా ప్రవక్తులు హింసింపబడిరి. అర్థమవుతుందా? పూర్వము నుండి నా ప్రవక్తులు హింసింపబడ్డారంట. కనుక మీరు కూడా అట్టి అనుభవంలో మీరు కూడా ఉన్నారు కనుక సంతోషించండి అని దేవుని వాక్యం. హల్లెలూయా. అర్థమవుతుందనా? అది మీరు అనుకున్నారు ఏ ప్రార్థన అని. మీ కనుక అమ్మాయిలు అనేవాళ్ళేమో బహుశా ఇదివరకు. కనుక ఇప్పుడు ఆ ప్రార్థన విలువేంటో మీకు అర్థమవుతుందా? అంటే ప్రార్థన చేయడం కూడా ఎంత కష్టం అనుకున్నా, దేవుని సన్నిధికి రావటం ఎంత కష్టం అనుకున్నా, ప్రభు కోసం ఎంత నిష్ఠగా పవిత్రంగా బ్రతకడం ఎంత కష్టం అనుకున్నా, ఈరోజు మీ యొక్క భార్యలు కనుక ప్రభు సన్నిధికి వచ్చి మారు మనసు పొంది రక్షించబడి ప్రతి విజ్ఞాపన కూడికలో పాల్గొని ఉపవాసం ఉండి తమను నలగొట్టుకొని ఇదిగో ప్రభు సన్నిధిలో కన్నీరు కారుస్తూ ప్రతి ఆదివారం, శనివారం, శుక్రవారం ప్రతి దినము దేవుని సన్నిధిలో ఇదిగో నిలిచి ప్రభు పాదాల చేత కన్నీరు కాచి ప్రభువుని వేడుకుంటూ ఉన్నారు. ఎవరి కోసమో తెలుసునా? మీకోసం మీరు మారాలని. ఏది? ఈ మార్పు కాదు, ఈ 40 దినాల మార్పు కాదు, వారిలాగా మీరు కూడా పరిపూర్ణంగా మార్చబడాలి. ఇదిగో చచ్చే వరకు క్రీస్తు కొరకు